హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు ఒక్కో కాయిన్ పెట్టండి. పెట్టినట్టయితే దానిపైన రేట్ అనేది పెట్టడం జరుగుతుందండి. కొంతమంది కాయిన్లకి ఎంత రేట్ వస్తుందో చెప్పమంటే వాళ్ళు చాలా కాయిన్స్ పెట్టారండి. అవన్నీ కూడా లెక్కేసి పెట్టే అంత టైం అయితే నాకు లేదండి. నాకు స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పని కూడా కొంచెం ఉంటుంది. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. నేను కాయిన్స్ పైన రేటు పెడతాను. మీ కాయిన్స్ అనేవి ఎంత ఉంటాయో మీరే కౌంట్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, అలాంటి కాయిన్స్ ఎంత రేట్ వస్తుందో చెప్తాను. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, సుమారు ఎంత వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఇక్కడికి రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటేనే రండి. ఈరోజు చాలామంది వస్తానని చెప్పారండి. దగ్గర దగ్గర ఒక 15 మెంబర్స్ అయితే చెప్పారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కానీ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కానీ వస్తానని చెప్పారు. నేను వాళ్ళు వచ్చినప్పుడు అవి కూడా వీడియో తీసి పెడతాను. మీకు ఎవరికైనా నమ్మకం ఉంటేనే మా దగ్గరికి రండి. నమ్మకం లేని వాళ్ళు అయితే రావద్దండి. మీకు ఎవరికైనా వేరే వాళ్ళు తెలిసి ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకుంటానంటే వాళ్ళకైనా ఇవ్వచ్చండి. దాంట్లో ఏ ప్రాబ్లం అనేది ఏమీ లేదు. మేము ఈ ఛానల్ అనేది ఎందుకు పెట్టామంటే చాలామంది ఫేక్ వాళ్ళ వల్ల చాలామంది మోసపోయారండి. మనలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కూడా మోసపోకుండా ఉండటానికి, అసలు ఏ కాయిన్కి ఎంత రేటు ఉంటుంది, ఎవరు కొంటారు అనేది తెలియడం కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టానండి. మీకు ఎవరికైనా నమ్మకం ఉంటేనే మా దగ్గరికి రండి. మాదైతే నూజివీడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేసినట్లయితే నేనే మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. మళ్ళీ మిమ్మల్ని నేనే డ్రాప్ చేస్తాను. మీ దగ్గర కాయిన్స్ అనేది చెక్ చేస్తాం. వాటికి ఎంత మనీ వస్తుందో చెప్పడం అనేది జరుగుతుంది. మీ దగ్గర ఉన్న కాయిన్స్ మీకు ఇవ్వడం ఇష్టమైతేనే మాకు ఇవ్వండి. బలవంతం అయితే ఏమీ లేదండి. ఇది 2006 సంవత్సరం కాయిన్, క్రాస్ కాయిన్. ఈ క్రాస్ కాయిన్ ఒక బ్రదర్కి కావాలంటే ఆయన దీన్ని 15 రూపాయలకి కొనరాని చెప్పారు. మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ క్రాస్ కాయిన్లు కూడా ఫోటోలు పెట్టండి. 2006 సంవత్సరం మాత్రమే ఆయనకి కావాలంటండి, 2005 వద్దంట. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. అవి మేము సేల్ చేస్తాం. మీరు ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత నుంచి అయితే మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే నూజివీడు రావచ్చండి. వచ్చేటప్పుడు కొంచెం మార్నింగ్ టైం వస్తే ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే ఎండలు ఎక్కువైనాయి కదా, మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. మార్నింగ్ టైం వస్తే మీ దగ్గర కాయిన్స్ అన్నీ చెక్ చేస్తే మీరు ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోవచ్చండి. మార్నింగ్ 8 కల్లా వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఆ టయానికి వచ్చి మళ్ళీ ఈజీగా రిటర్న్ అయ్యి వెళ్ళిపోవచ్చు. మేము రోజుకు ఒక కాయిన్ రేట్లు చెప్తానన్నాగండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ₹1 క్రాస్ కాయిన్ అండి. దీన్ని ఒక బ్రదర్ అయితే 15 రూపీస్కి అయితే ఆయన కొంటానన్నాడండి. మీ ఎవరి దగ్గర ఈ కాయిన్లు ఉంటే మాకు ఫోటోలు పెట్టండి. నెక్స్ట్ 2007 సంవత్సరం అంటే థమ్స్అప్లో ఉండే ఒక కాయిన్ ఉంటుందండి. అది 2007 కాయిన్. బాంబే మింట్ ఉన్న కాయిన్ కావాలంటండి. ఆ కాయిన్ కూడా 50 రూపీస్కి ఆ బ్రదర్ కొంటానన్నారు. దాని పిక్చర్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు. నేను తర్వాత ఎప్పుడైనా వీడియోలో ఆ పిక్చర్ అనేది కలెక్ట్ చేసుకుని ఆ ఫోటో కూడా మీకు పెట్టడం జరుగుతుందండి. అది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. 2007 థమ్స్అప్లో ఏళ్ళు చూపించే ఒక ₹1 కాయిన్ అండి. అది బాంబే మింట్ కాయిన్ మాత్రమే వాల్యూ అంటండి 2007లో. మిగతా అన్నీ కూడా కామనేనండి. దానిలో ఆ 2007 బాంబే ఒకటే రేరు, మిగతా అన్నీ కూడా కామన్. నెక్స్ట్ ఇది 2005 క్రాస్ కాయిన్ అండి. ఈరోజు ఒక బ్రదరు ఈ కాయిన్ కావాలని అడగడం జరిగింది. మీ ఎవరి దగ్గర అయినా ఈ కాయిన్ ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. మీరు ఎంతకి అమ్ముతారో కూడా చెప్పినట్లయితే నేను ఆ బ్రదర్కి చెప్పడం అనేది జరుగుతుంది. మీ ఎవరి దగ్గర అయినా ఈ కాయిన్ ఉంటే దయచేసి ఫోటో పెట్టండి. లేదా దీని రేటు తెలిసిన వాళ్ళ ప్రజెంట్ రేట్ ఎంత ఉందో తెలిసిన వాళ్ళు మాకు కింద కామెంట్లో రిప్లై ఇవ్వండి. ధన్యవాదాలు మిత్రులారా. రేపటి వీడియోలో మళ్ళీ